అండ్ ఎప్పుడైతే అది హిట్ అయిందో నాకు ఇంకా ఒక ఎక్సైట్మెంట్ అనమాట. అబ్బా ఇప్పుడు మనం తెలుగు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి ఇంకేమైనా చేయొచ్చు. అండ్ నాగి జాతరత్నాల కోసం ఫోన్ చేసి మళ్ళీ అనుదీప్తో జర్నీ, మళ్ళీ ఆ జర్నీ కూడా చాలా బాగా జరిగి ఆ సినిమా అయ్యి అండ్ ఇప్పుడు ఈ జర్నీ మహేష్ తోటి. అయితే నువ్వు అందరూ సినిమాల్లోకి వచ్చి స్టార్లు అవుతారు, నువ్వు స్టార్ అయ్యాక సినిమాల్లోకి వచ్చి అలా అంతే తేడా. అలా ఏం లేదు. నో యువర్ స్టార్డమ్ ఓన్లీ ఆన్ వైరల్ ప్లాట్ఫామ్ ఆర్ యూట్యూబ్స్ ఆర్ వాట్ ఎవర్. యూ బికేమ్ వెరీ ఫేమస్ అండ్ యూ అట్రాక్టెడ్ ద పీపుల్ టువర్డ్స్ యూ. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ దట్ స్టార్డమ్ ఓన్లీ ఫెచ్డ్ యూ దట్ ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ. ఆ నమ్మకం అనేది అక్కడి నుంచి వచ్చింది ప్రొడ్యూసర్ కూడా. ఇప్పుడు అదంతా లేకపోతే అదే జీరో అనుకో. అవును, దీనికి కనెక్ట్ అవడానికే నీకు అవకాశం లేదు. బట్ అంత స్ట్రగుల్ నువ్వు తెలుగు ఇండస్ట్రీలో పడ్డానికి యు ఆర్ నెవర్ ప్రిపేర్డ్. వై? నేను ఇప్పుడు నువ్వు అక్కడ పడ్డదేం తక్కువ కాదు. అవునవును. మరి అది ఇక్కడ ఎందుకు పెట్టలేదు? నేను చాలా ఇయర్స్ ఇక్కడ కూడా నేను అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ కూడా నేను చాలా ట్రయల్స్ చేశాను. అసలు ఇక్కడ ఆల్మోస్ట్ కృష్ణనగర్లో చెప్పులు అరిగేదాకా తిరిగాను నేను. అసలు ప్రతి ప్రొడ్యూసర్, ఇప్పుడు మనం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రొడక్షన్ ఆఫీసు అందరికీ తెలుసు నవీన్ అనే కుర్రాడు ఉన్నాడు, ఆడిషన్స్ చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. బట్ ఏంటంటే అది వాళ్ళ తప్పు కూడా కాదు. అది ఎవరన్నా, ఇప్పుడు సినిమా అనేది నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇట్స్ అ బిజినెస్. దీనిలో ఎమోషన్స్ పెట్టుకుంటే వేస్ట్. ఇక్కడ ఏమి ఎమోషన్స్ ఏమి ఉండవు, బిజినెస్. పైగా మీ వాళ్ళు ఎవరు కూడా లేరు కదా ఇండస్ట్రీ నుంచి, మాకు ఎవరు సపోర్ట్ లేదు, ఫ్యామిలీ సపోర్ట్. సో నా మీద డబ్బులు పెట్టాలంటే ఆ ప్రొడ్యూసర్కి కాన్ఫిడెన్స్ రావాలి. ఈ అబ్బాయిని పెట్టి నేను లాంచ్ చేస్తే నాకు సినిమా సూపర్ హిట్ అవ్వాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ప్రొడ్యూసర్ డబ్బులు రిస్క్లో ఉన్నాయి ఇక్కడ. సో తనకి కాన్ఫిడెన్స్ రావాలంటే వీడు హిట్ కొట్టగలుగుతాడు, నా పెట్టిన దానికి ఒక 3 times అన్న డబ్బులు తిరిగి వస్తాయి అన్నది రావాలి. అది రావాలంటే ఐదర్ సంబడీ హ్యాస్ టు టేక్ అ ఛాన్స్, ఆర్ నువ్వు ఆల్రెడీ ప్రూవ్ చేసుకొని ఉంటే వేరే సినిమాలో ఒకసారి ప్రూవ్ అయింది కదా, ఒకసారి వచ్చింది, ఒక హిట్ పడింది, ఇప్పుడు పెడతానని ఎవరైనా ముందుకు వస్తా. ప్రెసిడెన్స్ ఉండాలి. ఏ ప్రెసిడెన్స్ లేకుండా ఎవరైనా పెట్టాలంటే రిస్క్ తీసుకోవాలి. ఆ రిస్క్ తీసుకోవడానికి ఇంకా అది ఎవరు ముందుకు రాలేదన్నమాట, ఆ రిస్క్ తీసుకోవడానికి. సో ఇంకా అందుకే ఇలా నాకు చాలా మంది చెప్పేవాళ్ళు, మీరే పెట్టేసేయండి, ₹1 కోటి పెట్టి అని. ₹1 కోటి మా దగ్గరే ఉంటే సినిమా యాక్టర్ ఏమన్నా నేను అసలు ఇన్ని ఆడిషన్లు, ఇంత అసలు చెప్పులు అరిగేలాగా తిరగడాలు, ఆ బాంబేలో ఏమంటారు ర్యాట్స్తో ఉన్న రూమ్లలో ఉండడాలు, ఇవన్నీ అవసరమా? మా దగ్గర ఏదో డబ్బులు ఉంటే ₹1 కోటి ఏదో అటు ఇటు చేసేసి ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా చిన్న. అసలు ఒరిజినల్లీ వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ స్టేటస్ అండ్ వాట్ ఈస్ ఇట్? నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. సో నార్మల్, అది చాలా ఇయర్స్ వరకు యాక్చువల్గా మా మదర్ బ్యాంక్లో పనిచేసేవాళ్ళం అనమాట. క్యాషియర్ లాగా బ్యాంక్లో స్టార్ట్ చేశారు హైదరాబాద్లో. ఓకే. సో ఇంకా నార్మల్ ఫ్యామిలీకి ఎలా ఉంటుంది, ఇంజనీరింగ్ చేసుకొని ఎంఎస్ చేసి, మా ఫాదర్ కూడా ఇదే ఫార్మాస్యూటికల్ ఏమంటారు బల్క్ డ్రగ్స్ కంపెనీలో సేల్స్మెన్గా చేసేవాళ్ళు. ఓకే. సో తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఆ జాబ్ కూడా పోవడం వల్ల చాలా అలా పరిస్థితి అంత బాగాలేకుండే. సో అందుకే ఏంటంటే చదువుకుంటే అందరు లైఫ్ సెట్ అయిపోద్ది అనేది మా బ్రెయిన్లో ఒక ఇన్స్టిల్డ్ అనమాట. ఏ ప్రాబ్లం నుంచైనా బయటపడచ్చు చదువుంటే అనేది క్లియర్. అందుకే మా ఇంట్లో ముగ్గురం అందరూ చదువుకున్నాం బాగా. ముగ్గురు బ్రదర్సేనా? బ్రదర్ అండ్ సిస్టర్. ఓకే. సో ముగ్గురు ఇంజనీర్సే. ఓకే. మా మొత్తం ఫ్యామిలీ అంతా ఇంజనీరింగ్. అంటే మా ఫాదర్ వాళ్ళ అదే కదా ప్రాసెస్. ఫాదర్ వాళ్ళ బ్రదర్ కిడ్స్ ఐఐటి చెన్నై, ఐఐటి ఖరగ్పూర్. సో ఐఐటి కొట్టడం అనేది ఒక ఏమంటారు ఎక్స్పెక్టెడ్ థింగ్. ఓకే. ఎందుకంటే అంత చదువుకొని గ్రాంటెడ్ థింగ్. ఐఐటి ఎన్ఐటి కొట్టడం అనేది ఒక ప్రాసెస్, అది అంతే. ఓకే. సో అది కొట్టాలన్న ప్రెషర్ కూడా చాలా ఉండేది నా మీద, ఆ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ అన్ని కొట్టాలి అని. సో ఆ ప్రెషర్లో నాకేంటంటే అది వెళ్ళే ముందే నాకు తెలుసు యాక్టర్ అవుదామని. చాలామందికి ఏంటంటే లేట్గా వస్తుంది రియలైజేషన్ లేదా ఇంట్రెస్ట్. నాకేంటంటే అసలు ఆ ఐఐటి ఎగ్జామ్స్, ఆ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్కి వెళ్ళే ముందే ఆ క్లారిటీ వచ్చేసింది. సో ఎందుకు నన్ను ఇటు పంపిస్తున్నారు అని నా బాధ. ఓకే. సో మా పేరెంట్స్ లాజిక్ కూడా ఐ అండర్స్టాండ్. ఇప్పుడు ఎలా ఉంటుంది ఒక నార్మల్ ఫ్యామిలీలో, ఇప్పుడు వీడెందుకు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి అవన్నీ అయ్యే పనులు కాదు, రిస్క్ కదా. రిస్క్ ప్లస్ టూ మచ్ ఆఫ్ అ డ్రీమ్. అది ఆ పాయింట్లో అది టూ మచ్ ఆఫ్ అ డ్రీమ్ అనిపిస్తుంది. మిడిల్ క్లాస్కి టూ మచ్ ఆఫ్ అ డ్రీమ్ అనిపిస్తుంది. అది ఎందుకు అవన్నీ గ్యారంటీ లేదు. ఇక్కడ గ్యారంటీ ఉంటుంది కదా, మీరు ఐఐటి చేశారనుకోండి లేదా ఎంఎస్ చేశారు, దాని తర్వాత జాబ్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఇవన్నీ గ్యారంటీస్. సో గ్యారంటీస్ ఉన్న ప్రొఫెషన్ వదులుకొని దీనిలోకి ఎందుకు
అన్న ఒక తాడు resistance. బొంగరం లేని సో ఆ రెసిస్టెన్స్ చాలా ఉండేది. ఆ రెసిస్టెన్స్ నుంచి బయటపడడానికే నేను ఇంజనీరింగ్ జాబ్ అవన్నీ చేయాల్సి వచ్చింది. జాబ్ కూడా చేసావా? జాబ్ అంటే జస్ట్ జాయిన్ అయ్యాను, ప్లేస్మెంట్ అవ్వగానే నాకు లండన్లో జాబ్ వచ్చింది అనమాట. ఓకే. సో జాయిన్ అయ్యాను. అక్కడ చేసేసరికి నాకు యాక్చువల్గా చాలా క్లారిటీ వచ్చేసింది లైఫ్లో. లండన్లో వీళ్ళందరూ లండన్లో, ఎందుకంటే లండన్ అనేది టాప్ కంట్రీ ఇన్ ద వరల్డ్, వన్ ఆఫ్ ద టాప్ కంట్రీస్. ఎకనామికలీ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ చాలా బాగుంటుంది. అవును. అండ్ పక్కన యూరోపియన్ నేషన్స్ 18 నేషన్స్, చాలా అరిస్టోక్రాటిక్ గా ఉంటుంది. అండ్ పక్కనే యూరోప్లో ఒక 18 కంట్రీస్, యూరో సేమ్ కరెన్సీ కాబట్టి యూరోపియన్ యూనియన్. 2 hours ఫ్లైట్ తీసుకుంటే నువ్వు ప్రపంచంలో 20 టాప్ యూరోపియన్ నేషన్స్ కూడా చుట్టేయచ్చు ఓకే. దగ్గరే అన్ని. సో ఆ లైఫ్ కూడా నేను మా ఎంప్లాయీస్తో ఉన్నప్పుడు మేము వీకెండ్కి మా కంపెనీ వాళ్ళు ఏదన్నా కాన్ఫరెన్స్ ఉంది లేదా క్లయింట్ అని ఉంటే అటు పంపించేవాళ్ళు అనమాట, ప్యారిస్, స్పెయిన్ ఇది. సో ఆ జాబ్లో నేను ఇదంతా చూసాను లైఫ్. చూసేస్తే నాకు ఒక క్లారిటీ విపరీతం ఏమొచ్చేసిందంటే, ఈ ఫారెన్ కంట్రీకి వెళ్ళి జాబ్ చేసి వెల్ సెటిల్డ్ లైఫ్ ఏదైతే మనం ఉంది అని అంటున్నారో దానిలో నాకైతే సంతోషం లేదు అన్న క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే ఐ వాజ్ వెరీ అన్హ్యాపీ. వై? నాకు నచ్చిన పని చేయట్లేదు కదా. ఓకే ఓకే. వెరీ అన్హ్యాపీ. సో ఈ మెటీరియలిస్టిక్ కంఫర్ట్, ఒక మంచి కారు, ఒక మంచి మోడర్న్ సిటీ ఇన్ ద వరల్డ్, ఒక ప్రాపర్ ఏంటి ఫస్ట్ వరల్డ్ నేషన్లో బ్రతకడం, అక్కడ వీసా తీసుకొని అక్కడే పర్మనెంట్ రెసిడెంట్గా ఉండడం, పెళ్లి చేసుకొని అక్కడ సెటిల్ అయ్యి, వీటన్నిటిని అబ్జర్వ్ చేశాను నేను. అక్కడ సంతోషం లేదనిపించింది నాకు. ఇంకెవరికైనా ఉండొచ్చు సంతోషం, నాకైతే యాక్టింగ్ అది చేయకపోతే నేను లైఫ్లో హ్యాపీగా ఉండను అన్న క్లారిటీ నాకు అక్కడ వచ్చింది. ఓకే. ఇంకా ఇంట్లో వాళ్ళకి చెప్తే అయితే ఒప్పుకోరు, చంపేస్తారు ఇంక అసలు. సో నేను ఒకటి ఏం చేశానంటే, నేను ఇప్పటికీ ఆ జాబ్లో రెసిగ్నేషన్ లెటర్ కూడా తీసుకోలేదు, నేను తీసుకోలేదు, వాళ్ళకి ఇన్ఫార్మ్ కూడా చేయలేదు నేను. జస్ట్ ఒకరోజు ఇలా కూర్చోన్నా, నా బర్త్డే అనుకుంటా ఆ రోజు, ఇలా కూర్చోన్నా ఏడుస్తూ ఉన్నా, ఏంటి అసలు నేను ఎప్పుడు యాక్టర్ అవుతాను అని తప్పని ఇండియాకి టికెట్ బుక్ చేశా. బాస్కి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు, ఇండియాకి వచ్చేసా. ఇప్పుడు వరకు నేను ఆ బాస్ చూస్తుంటే నేను రిజైన్ చేశా బాస్. సో ఐ హోప్ మీకు తెలిసినట్టు ఉంటుంది అనుకుంటా ఈ పాటికి. ఎందుకంటే నాకు భయం ఏముంటుందంటే, ఇప్పుడు రిజైన్ చేసి ఆ జాబ్ సర్టిఫికేట్ అది తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఎక్కడో ఇది వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ తిరిగి జాబ్లోకి వెళ్ళిపోవాలన్న ఒక టెంప్టేషన్ ఉంటుంది. అవును. నాకు ఆ టెంప్టేషన్ వద్దు. ఎలా ఉండాలంటే, ఇది వర్కౌట్ అవ్వకపోతే నీ లైఫ్ అవుట్ రా అన్న ఒక భయం ఉండాలి. ఆ భయం రావాలంటే ఈ బ్యాకప్ ఆప్షన్ అనేది ఉండకూడదు. అందుకే నేను ఆ జాబ్ సర్టిఫికేట్ కూడా తీసుకోలేదు. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు. ఒక 6 నెలలు బెంగళూరుకి వెళ్ళి ఒక థియేటర్ కంపెనీ జాయిన్ అయ్యి మెల్లగా థియేటర్ చేస్తున్నా. చేస్తూ మెల్లగా ఫ్యామిలీకి బ్రేక్ చేశాను. ఇది నాన్న సీన్ అనగానే ఇంకా మా సినిమాలో మురళీ శర్మ గారు పెట్టినట్టు పెద్ద సీన్ పెట్టారు మా ఇంట్లో. పెద్ద బ్యాండ్ అయింది. ఇంకా దాని తర్వాత నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పా, ఒక పెద్ద ఫ్రిక్షన్ నాకు మా నాన్నగారికి, ఒక ఫ్రిక్షన్. బట్ టుడే ఈ వరుసగా సినిమాలు సూపర్ హిట్ అవుతుంటే వాళ్ళు చాలా హ్యాపీ. చాలా